జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. అక్క చెల్లెల నాయకత్వం, అక్క చెల్లెల నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు టీజేసి ప్రభుల రామరెడ్డి అన్న గారికి, ఈ ఉద్యమాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తున్నారో తమ్ముడు యువకుడు ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మగవాళ్ళ కన్నా ముందుండి పోరాటం చేసిన మా అక్కలకు చెల్లెలకు అందరికీ తెలంగాణ ఉద్యమం అవసరం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అప్పటి నుంచి స్వతంత్ర ఉద్యమకారులు మొదలుకుంటే ఇప్పటి వరకు మహిళలే ముందున్నారని మనం చేస్తున్నా. ఇవాళ నేను జేఎన్టీ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదండరామరావు ఆధ్వర్యంలో పనిచేసినప్పుడు వరలక్ష్మి గారు ఉంది, మా బ్యాంకు అకౌంట్ హోల్డర్, అది బంద్ చేసి నేను ఈ ఉద్యమంలోకి తీసుకెళ్ళడం జరిగింది. మహిళా మండలి అధ్యక్షురాలు, చూడమ్మా ఈ జేఏసీలో పనిచేయి, నీకు న్యాయం జరుగుతుందంటే ఆమె కూడా వచ్చిందని నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఏదైతే కార్యక్రమం చేపట్టిందో జగజీవన్ రావు 119వ బర్త్డే కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ హెడ్ ఆఫీస్లో జరగడం జరుగుతుంది. కాబట్టి మన రామరెడ్డి అన్న గారు ప్రతి విషయంలో చాలా చొరవ తీసుకొని చేస్తూ ఉన్నాడు ప్రతి కార్యక్రమాన్ని. నేను వచ్చింది కొత్తగానే, రాగానే అధికార ప్రతినిధి ఇచ్చాడు అన్నగారు. తర్వాత కరీంనగర్కి వస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ మాత్రం సేవ చేసుకోవడానికి. కాబట్టి ఇవాళ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో సోనియా గాంధీ పీరియడ్లో ఇదే జగజీవన్ రావు కూతురు మీరా కుమారి స్పీకర్ ఉండే, అప్పుడే తెలంగాణ ప్రకటించడం జరిగిందని మనం చెప్తున్నాను. మీరా కుమారి జగజీవన్ రావు కూతురే కాబట్టి అది ఎల్లకాలం వరకు గుర్తుండిపోయేటట్టుగా మీరు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మనవి చేస్తూ, మరి ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా అన్నగారు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మోసం చేస్తే రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఆ మాత్రం 250 గజాల జాగా ఇస్తాం, 25,000 పెన్షన్ ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం, మన ఏదైతే వీళ్లకు బస్ కిరాయిలు కానీ ట్రైన్ ఛార్జీలు కానీ అన్ని ఫ్రీగా ఇస్తామని ప్రకటించిండు. కాబట్టి ఆ ప్రకటనలను వెనుక తీసుకోవద్దు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నేను మనవి చేస్తున్నాను. మొన్ననే మన శ్రీమతి విజయశాంతి గారు చాలా బాగా మాట్లాడారు. వారికి ఎల్లకల్లా ఉద్యమకారులంతా మీ ఎమ్మడి ఉంటారని మనవి చేస్తున్నాను విజయకాంత్. ఎందుకంటే అంత ధైర్యంగా మాట్లాడిన స్త్రీ ఎవరు లేదు, నేను ఇప్పటి వరకు చూడలేదని మనవి చేస్తున్నా. కాబట్టి అక్కగారు నేను మీ ఎమ్మడి ఉంటాం, మీరు కూడా ఈ అమలయ్యేదాకా మీరు అలాగే మాట్లాడతారని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరు కూడా అసెంబ్లీలో కానీ మండల్లో మాట్లాడిన స్త్రీ ఎవరు లేదు, ధైర్యంగా మాట్లాడింది. అక్క మేము మీ తోడుబుట్టులము, మీ తోటి అన్నలు తమ్ముళ్ళము, ఉద్యమాలు చేసినాము, రోడ్డు మీద పడ్డాం. ఇదే ఈ వరుసల్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను మనవి చెప్తున్నాను. ప్రభుత్వాన్ని నిలదీశారు, నిలదీయడం అంటే అడిగారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఎవరు అడగని విషయం మీరు అడిగిండ్రు అక్కగారు. కాబట్టి మీకు ప్రత్యేకమైన తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ పక్షాన మీకు ప్రత్యేక ఉద్యమాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో ఒక దళితులకే కాకుండా ప్రతి వాళ్ళు కూడా రిజర్వేషన్ కలగజేసిండు. ఓసీలకు కానీ, ఓసీలలో పేదలకు కూడా 10% రిజర్వేషన్, ఎస్సీలతో పాటు బీసీలకు 28% ఇట్లా కలగజేసిండు. కాబట్టి జగజీవన్ రావు తన ఎమ్మడు ఉంటే పని చేసిండు. ఎందుకంటే ఆయన చనిపోయిండు, అవన్నీ కాపాడిండు జగజీవన్ రావు నేను మనం చేస్తున్నాను. ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ పొందుపరిచిన అన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిస్తే జగజీవన్ రావు గారు దాన్ని అమలు పరచడం జరిగింది. వారు కూడా ఇవాళ మన మధ్యలో లేడు. మరి మీరా కుమార్ గారు ఉన్నారు, సోనియా గాంధీతో చెప్పాలి. సోనియా గాంధీ మాట ఇచ్చారు, అప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేయొద్దు కాబట్టి ఆమె మాట ఇచ్చారు. పెన్షన్ ఇవ్వాలి, జాగాలు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఇవ్వాలని చెప్పడం జరిగింది.
అదే పరిధిలో మీరా కుమారి గారు మీకు ప్రత్యేకమైన గుర్తు చేస్తున్నాను. మేడం సోనియా గాంధీ గారికి మళ్ళీ గుర్తు చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇవల్ల ఉద్యమకారులంతా రోడ్డు మీద పడ్డాం. మళ్ళీ అందుకోసం ఇవి సాధించుకోవడానికే మా రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఉద్యమకారులు చేసి పెట్టడం జరిగింది. వచ్చేదాకా మేము పోరాటం జరుగుతాం. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పనిచేసినామో ఇప్పుడు కూడా మడమ తిప్పని పోరాటం చేస్తామని మనవి చేస్తున్నాము. ఎందుకంటే తప్పకుండా ఇవాళ మా ఎంబడు మా అక్కలు చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అన్నలు అందరూ ఉన్నారు. మేము కుదవలేదు జనానికి. ఎందుకంటే మెడలు వంచి తీసుకునే పరిస్థితి ఉద్యమకాలను తయారు చేయొద్దని నేను మనవి చెప్తున్నాం. కంపల్సరీ మేము తప్పకుండా మేము పోరాడతాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక రైతు బిడ్డ అంటే అన్ని వర్గాల గురించి తెలిసిన వ్యక్తి. ఎంత కష్టం ఉంటుందో పేదలు అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు ఎంబడే శాంక్షన్ చేయాలి, తొందర కమిటీ వేయాలి. కోదండరామ్ గారిని తీసుకోవాలి. కోదండరామ్ ఆధ్వర్యంలో 10 జిల్లాల చైర్మన్లను కూడా తీసుకోవాలని మనం చెప్తున్నాను. ఎందుకు తీసుకోవాలంటే ఇవాళ ఒక జిల్లాకు చైర్మన్ అయిందంటే ఉద్యమాలు ఎవరు చేసిందంటే తెలుస్తుంది. లేకుంటే అనవసరంగా ఎవరు చేయని వాళ్ళు కూడా ఇవాళ వస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి సార్ మీరు తప్పకుండా ఉద్యమకారులందరి కమిటీలు పెట్టాలని నేను మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను.